ఒక రివెంజ్ స్టోరీ విందామా? కానీ సినిమాలోది కాదు, మహాభారతంలోది. స్టోరీలోకి వెళ్తే ద్రోణాచార్యుడు, ద్రుపదుడు వీళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఒకే ఆశ్రమంలో పెరిగినరు. ద్రుపదునికి ఏ కష్టం వచ్చినా ద్రోణాచార్యుడు ముందుండేవాడు. ద్రుపదుడు ఒక రాజు కొడుకు కాబట్టి ద్రుపదుడు ద్రోణంతో అంటాడు, ద్రోణ, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి రా అని ద్రోణంతో అంటాడు. కొన్ని సంవత్సరాలకి ద్రుపదుడు రాజయ్యుడు. అప్పుడు పేదరికంలో ఉన్న ద్రోణాచార్య తన మిత్రుడు ద్రుపదుని దగ్గరికి సహాయం కోసం వెళ్తాడు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, హెల్ప్ చేస్తాడేమో అనుకుంటాం. కాకపోతే అక్కడ జరిగింది వేరే. ద్రుపదుడు ద్రోణాచార్యుడిని చాలా అవమానించాడు. ఒక పేదవానితోని రాజుకు స్నేహమా అని అనరాని మాటలు ద్రోణాచార్యని అన్నాడు. దాంతో ద్రోణాచార్యుడు చాలా కోపంతో, బాధతో, అవమానంతో అక్కడి నుంచి బయలుదేరాడు. తన స్నేహితుడైన ద్రుపదుని మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ద్రోణుడు ఆ క్షణం అనుకున్నాడు.